ఈ వారం అసలు సిసిలైన వార్త ఏదైనా ఉందంటే అది ఇదేనండి బాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ లోపాలను, పాలన తీరును పూసగుచ్చినట్లు వివరించాలంటే అది సాక్షి మీడియాకే సాధ్యం. రాష్ట్రంలో మెజారిటీ మీడియా సంస్థలు బాబు కనుసన్నల్లో ఉన్నాయనే ఆరోపణ ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలు మాత్రం ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. ఇందుకు కారణం ఒక్క సాక్షి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ వారం ఆంధ్రజ్యోతి మీడియాలో వచ్చిన ఆర్కే కొత్త పలుకు కథనం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబును ఆకాశానికి ఎత్తేసే ఆంధ్రజ్యోతి ఈ వారం ఆయన పాలన తీరులోని లోపాలతో సహా పలు ఆసక్తికర విషయాలను ప్రచురించడం గమనార్హం. వారానికి ఓసారి వచ్చే ఆర్కే కొత్త పలుకు కథనం స్వయంగా ఆంధ్రజ్యోతి సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ విశ్లేషణ అన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణ విషయం నుండి పార్టీలో నాయకులపై, ప్రభుత్వ అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణ వరకు ఆయన వివరించిన తీరు నిజంగా ఆశ్చర్యకరం. ఏకంగా బాబు మరింత మారాలి అనే టైటిల్తో ఈ వ్యాసం రాయడం మరింత గమనార్హం. ఈ వార్త చూసిన బాబు నిజంగా మారాలి అనుకునేలా ఆర్కే తన విశ్లేషణలో పేర్కొన్నారు. ప్రతిరోజు ఏపీ సర్కార్ తీరు ఎండగట్టే సాక్షి మీడియాను ఈ ఒక్క కథనంతో ఆంధ్రజ్యోతి వెనక్కు నెట్టేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి మీడియాలో ఈ వారం ఆర్కే రాసిన తొలి పలుకు కథనం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.